ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 31:21. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రాకారము కలిగిన పట్టణంలో దేవుని యొక్క కృప నాకు చూపియున్నాడు అని భక్తుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ ప్రాకారము కలిగిన పట్టణంలో భక్తుడు ఉన్నప్పుడు తన చుట్టూ అన్నీ గోడలే. అయ్యో, నేనెవరికి కనబడటం లేదు, ఎవరికి కనపడకుండా నేను ఉండిపోయాను, నా పరిస్థితి ఏంటి, అన్నీ కూడా నా చుట్టూ గోడలే ఉన్నాయి, నేనేం చేయగలుగుతాను అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా ఇక్కడ భక్తుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మరి చుట్టూ కూడా గోడలు ఉన్నాయి, మరి ప్రార్థన చేస్తున్నాడు. మరి అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆశ్చర్యకరముగా ప్రేమిన వల్లరా దేవుడు తన యొక్క కృపని చూపి ఉన్నాడు. ఒక విషయంలో చెప్పాలంటే ఆ చుట్టూ కూడా 7 అంతులు కలిగిన అగ్ని. మరి దేవుడు తన యొక్క కృపను ఆశ్చర్యకరముగా షద్రక్, మెషక్, అబేద్నెగోకి చూపించి ఉన్నాడండి. చుట్టూ ప్రాకారములే, మరి చుట్టూ ఆ యొక్క అగ్ని 7 అంతులుగా మండుచున్నది. మరి దేవుడు ఆశ్చర్యకరముగా మరి షద్రక్, మెషక్, అబేద్నెగోల పట్ల ఆ యొక్క కృపని చూపించి ఉన్నాడండి. వేగులు వారు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రేమైన వాళ్ళ చుట్టూ ప్రాకారాల వంటి శత్రువులే. కానీ ఆశ్చర్యకరముగా రాహాబు ఇంటిని దేవుడు చూపి ఉన్నాడు. రాహాబు ఇంటిని చూపి ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. కాబట్టి శత్రువు యొక్క కోటల మధ్య దేవుడి నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన విశ్వాసులను, ఆయన భక్తులను ఖచ్చితంగా ఆయన కాపాడువాడండి. ప్రియమైన వాళ్ళరా, నీ స్థితులు, పరిస్థితులు మరి చాలా ఎత్తుగా ఉండొచ్చు, హెచ్చుగా ఉండొచ్చు. మరి నీ మదిలో ఎంతో బాధ, వేదన ఉండవచ్చు ప్రియమైన వాళ్ళరా. కానీ ఆయనకి మొర్రపెట్టిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. కాబట్టి ఎంత ఎత్తైన ప్రాకారములు అడ్డుగా ఉన్నా వాటిని కూల్చువాడండి. యెరికో కోట గోడలని ఆయన కూల్చి ఉన్నాడు. కావున మరి ఎటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా దేవుడు నిన్ను విడిపించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.